ఇక టెక్ ప్రియుల ముందస్తు దసరా సంబరాలు మొదలయ్యాయి. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ఐఫోన్ లవర్స్ సందడి నెలకొంది. ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ మాల్లో యాపిల్ ఐఫోన్ 17 కోసం భారీ క్యూలు కనిపించాయి. ఇటు ముంబై బాంద్రాలోనూ టెక్ ప్రియులు తెల్లవారుజాము నుంచే స్టోర్స్ ముందు క్యూ కట్టారు. ముంబైలో ఓ స్టోర్కు భారీగా తరలివచ్చిన కస్టమర్లను అదుపు చేయలేక మేనేజ్మెంట్ చేతులెత్తేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేశారు. రైట్, భారత్లో ఐఫోన్ 17 సేల్స్ మొదలయ్యాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోని యాపిల్ స్టోర్లు టెక్ ప్రియులతో కిక్కిరిసిపోయాయి. ముంబైలో ఐఫోన్ల కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. అయితే కుర్లా కాంప్లెక్స్లో క్యూలో నిలబడిన కొందరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంతమంది దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకున్నారు. భద్రతా సిబ్బంది జోక్యంతో వివాదం సద్దుమణిగింది. దాడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమూల్య, దేశవ్యాప్తంగా ఈసారి ఐఫోన్ 17 సిరీస్ కి చాలా క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఫోన్ 17 సిరీస్ లో కొత్తగా 3 స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసింది. 17 అండ్ అలాగే 17 Pro, 17 Pro Max లను రిలీజ్ చేసింది. వీటితో పాటుగా ఐఫోన్ ఎయిర్ అనేది ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. అంటే ఇంతకు ముందు ఐఫోన్ ప్లస్ ఉంటుండే, ఎయిర్ అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇది చాలా స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అయితే వీటితో పాటుగా ఐపాడ్ అండ్ అలాగే ఐవాచ్ సిరీస్ లను కూడా రిలీజ్ చేసింది. అంటే చాలా ప్రొడక్ట్స్ ని ఈసారి ఐఫోన్ యాపిల్ కంపెనీ రిలీజ్ చేయడంతో పబ్లిక్ లో చాలా క్రేజ్ ఏర్పడింది అనమాట. దీనివల్ల ఏంటంటే జనాలందరూ కూడా, ముఖ్యంగా ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, అదర్ సిటీస్ లో కానివ్వండి, ఐఫోన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా నేను కొనుక్కోవాలి ఐఫోన్ ని, నేను కొనుక్కున్న ఒక క్రేజ్ ని కొట్టేయడం కోసం చాలా మంది పొద్దున ఉదయం 5 గంటల నుంచే క్యూ కొనడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఢిల్లీ దగ్గర మనకు శరత్ మాల్, ఢిల్లీ ఒక మాల్ దగ్గర, అలాగే బీకేసీ స్టోర్ ముంబై దగ్గర కూడా చాలా మంది పొద్దున్న నుంచే లైన్ కట్టడంతో, అయితే ఆ లైన్ ముంబైలో ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఏంటంటే లైన్ అనేది కొంతమంది బ్రేక్ చేయడం వల్ల అక్కడ ఉన్న స్టోర్ వాళ్ళు కూడా ఆ లైన్ కరెక్ట్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల ఈ తొక్కిసలాట కూడా ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది, ముఖ్యంగా ముంబై స్టోర్ దగ్గర. సో ఇక్కడ తొక్కిసలాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంజురీస్ కానీ ఏం జరగలేదు. కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ ని షో చేస్తున్నారు అనమాట. అంటే నేను ముందు కొనుక్కోవాలి అంటే. ఇంకోటి ఏంటంటే మనకు ప్రోడక్ట్ కూడా మనకు ఇంతమందికి కూడా ఒకటే స్టోర్ నుంచి ఇన్ని ప్రొడక్ట్స్ ని, ఇన్ని ఐఫోన్ ని కస్టమర్స్ కి సేల్ చేయడం కూడా కుదరదు. కాబట్టి జనాలు ఏంటంటే నేను లేట్ అయిపోతే నాకు దొరకదేమనే ఒక దాంతో క్యూరియాసిటీతోని లైన్ ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోయి తొక్కిసలాట చేసే ప్రయత్నం చేయడం తోని అక్కడ చిన్న తొక్కిసలాట జరిగింది. అయితే ఇది ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. కాకపోతే ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ తోని నేను ఐఫోన్ ని తీసుకోవాలి అనే కాన్సెప్ట్ తోని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ని కూడా, ఎక్కువ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేయడం వల్ల ఐఫోన్ వాచ్ కానివ్వండి అండ్ అలాగే ఐఫోన్ ఎయిర్ కానివ్వండి, సో ఈ ఐప్యాడ్ ఎయిర్పాడ్ Pro 3 కూడా రిలీజ్ అయింది అనమాట. సో వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రోడక్ట్ ని తొందరగా కొనుక్కోవాలి, నేను ఫస్ట్ కొనుక్కోవాలి అనే ఒక కాన్సెప్ట్ లో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది అమూల్య. రైట్ కృష్ణ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సిరీస్ ఏదైతే ఉందో 17 సిరీస్ కోసం అంటే ఇదివరకు అంటే చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి స్టోర్స్ దగ్గర అంటే ఇప్పటికే మనం ముంబైలో, ఢిల్లీలో చూసినట్టయితే తొక్కిసలాటలు జరుగుతున్నాయి, పిడుగుదులు కూడా కురిపించుకున్నారు ఒకరి మీద ఒకరు. సో ఇలాంటివి కంటిన్యూ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే అక్కడ ఏంటంటే ముఖ్యంగా స్టోర్ వాళ్ళు ఏంటంటే ఈ స్టోర్ లైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, సెక్యూరిటీని కానివ్వండి ముందుగా అరేంజ్ చేసుకోవాలి యాక్చువల్ గా. సో అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల, అంటే ఇంతగానం జనాలు వస్తారా అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల జనాలందరూ కూడా చాలా మంది ఎగబడడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ముంబైలోనే కాకుండా వేరే సిటీస్ లో కూడా ఐఫోన్ కోసం క్యూ కట్టిన న్యూస్ అనేది మనకు వస్తుందన్నమాట. చాలా సిటీస్ లలో కూడా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఐఫోన్ 17 సిరీస్ ఆల్రెడీ రివ్యూస్ అన్ని కూడా బయటకు వచ్చేసినాయి అండ్ అలాగే ఫీచర్స్ కూడా జనాలందరూ తెలుసుకొని ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ సిరీస్ కంటే కూడా ఈ ఇయర్ సిరీస్ లో ఫీచర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ గా, అడ్వాన్స్ గా ఉండడంతో పబ్లిక్ అందరూ కూడా చాలా క్రేజ్ గా ఎగబడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో అందువల్ల ఇలాంటి సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ స్టోర్ వాళ్ళు ముందుగానే మనం సెక్యూరిటీ కానివ్వండి,
ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేవి. కాకపోతే అలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జనాలు కూడా తొక్కిసలాట జరగడం, ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం, ఇలాంటి సంఘటనలు అనేటివి మనకు ముఖ్యంగా ముంబైలో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. బీకేసీ స్టోర్ అనే ఒక యాపిల్ ఐఫోన్ అఫీషియల్ స్టోర్ దగ్గర ఇలాంటి సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా మనం చూసినాము, ఢిల్లీ, ముంబై పెద్ద పెద్ద సిటీస్ లలో లైన్లు కట్టిర్రు, క్యూ కట్టిర్రు, అయితే ఎగబడ్డారు ఫోన్ల కోసం. ఇలాంటి సంఘటనలు మాత్రం ఇంతకు ముందు జరగలేదు. అయితే ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేయడం వల్ల అండ్ అలాగే అడ్వాన్స్ ఫీచర్స్ తోని ఒక సరికొత్త ఐఫోన్ డిజైన్ కూడా మనం చూసినట్లయితే కొత్త డిజైన్ ని రూపొందించడంతో ప్రీవియస్ గా ఆల్రెడీ ఐఫోన్ ఉన్న వాళ్ళు కూడా ఐఫోన్ ను మళ్ళొకసారి మార్చుకుందాం, ఈ డిజైన్ చాలా బాగుంది అనే ఒక కాన్సెప్ట్ తోని ఎగబడ్డంతో ఇలాంటి అంటే చాలా మంది రావడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. ఇక ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ఐఫోన్ లవర్స్ లో సందడి నెలకొంది. ఢిల్లీ, బెంగళూరులో కూడా యాపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. సాకేత్లోని యాపిల్ స్టోర్ వెలుపల ప్రజలు కొత్త సిరీస్ అమ్మకాల కోసం బారులు తీరారు. కొత్త మోడల్ ఐఫోన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ ఫోన్స్ మెట్రో నగరాలతో పాటు ఆన్లైన్ స్టోర్స్ లోనూ అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ను రిలీజ్ చేసింది యాపిల్. అమ్మకాలను పెంచుకునేందుకు క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు ప్రకటించింది. 10 बजे हम आ गए थे यहाँ पे सर जी। बहुत ज़्यादा खुशी है सर, भगवा कलर मोबाइल है, भगवा कलर से ज़्यादा मतलब पसंद है श्री राम का ये भगवा कलर है, यही सब है जी। रात से पूरा ऐसे भागा दौड़ी पहले हो रहा था, 10 बजे से आए थे, उस टाइम से फिर 12 बजे से मतलब लाइन में बैठाया गया चेयर पे। टोकन तो सुबह में मिला है सर जी। आप लोग रात के 10 बजे से बाहर से? हाँ जी, में लगे? मैं रात 12 बजे से। रात के 12 बजे से कैसे, कितनी खुशी है? बहुत खुशी है 1 नंबर होने का। क्या देखे एप्पल 17 में क्या है? भगवा कलर है, इस वजह से ले रहा हूँ, और क्या क्या है उसमें? और बाकी खरीदने के बाद पता चलेगा। कितनी कीमत है? कीमत बहुत है, बहुत है कीमत।